నమస్తే విధును స్వాగతం. లక్ష్య సమాజం 2014 డిసెంబర్ నెలలో మరి కేటీఆర్ ఫార్మాసిటీ కోసం కందుకూరు మండలం ముచ్చెరలో శంకుస్థాపన చేశారు. మరి ఇక్కడ 5,000 ఎకరాల నుంచి 21,000 ఎకరాల సేకరణ కోసం వాళ్ళు ముందుకెళ్లారు. మరి ప్రభుత్వం యొక్క భూములు అన్సైడ్ భూములు తీసుకున్నారు. అలాగే చూసినట్టయితే మరి రైతులు ఎలాంటి భూములు ఇస్తున్నారా ఇవ్వరా అనేటువంటి పబ్లిక్ టాక్ మనం చూద్దాం. ప్రస్తుతం మన కుర్మిద్ద గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరి యొక్క ఆవేదన వీధి న్యూస్లో చూద్దాం. ఫార్మాసిటీ భూమి పోతుంది కదా, మరి మీ భూమి వేయడానికి మీరు రెడీ ఉన్నారా? ఇస్తారా? డిమాండ్స్ ఏంటి అసలు? మేము ఇవ్వం సార్. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 12 ఎకరాలు ఉన్నాయి సార్. నాకు 4 బిడ్డలు సార్. మా భూమి వద్దు సార్, పైసలు వద్దు సార్. మేము బాధపడి కొన్నాము, మేము బంకటి కూర తిన్నాము, మేము పుంటి కూర తిన్నాము, మేము వాసబండి కొట్టుకున్నాము సార్. మేము అన్ని బాధపడి కొన్నాము సార్. నీ పైసలు వద్దు సార్. మేము భూమి అస్సలు ఇవ్వము సార్. మేము మంచి ధర చెప్తున్నాం సార్. మా బతుకులా మందు ఏకు సార్, లేకపోతే మందు దాగి చేస్తాం సార్. మేము మా భూమి అస్సలు ఇవ్వం సార్. మేము బాధపడి కొన్నాం సార్, కష్టపడి కొన్నాం. నాకు 6 ఎకరాలు ఉంటాయి సార్. వేసామే, వరి చేను వేసుకున్నా, మళ్ళీ ఏమో టమాటాలు వేసుకున్నా, చిక్కుడు చేను వేసుకున్నా. నేనైతే ఇయ్యను సార్. మా బాధ కన్నా బాధలు ఎట్టి కొన్నాం సార్. మేమైతే ఇయ్యం సార్, భూమి అయితే ఇయ్యం. మేము ఇప్పుడు భూమి ఇచ్చుకుంటాం, మరి మేము ఏడపోయి బతకాలి సార్? ఏడపోవాలి సార్? మేము ఏ రాజ్యం పోవాలి? మాకేమో మా కొడుకుల కొలువా? మాకేమైనా కొలువా? ఏమైనా ఆధారం ఇస్తురా? ఏమైనా మేము బతికి కష్టం చేసి రెక్కలు కొట్టి బతుకుతున్నాం. 100కి 5 రూపాయలు తెచ్చి భూమిలో కొన్నాం, భూమిలో వేసినాం. రోజు 10 మంది కూలోళ్ళు మార్చాలి కదా. కూలోళ్ళకు రోజు 300-400 కూలీ ఇస్తున్నాం. మేము కష్టం చేసి బతుకుతున్నాం. మాకు వద్దు, మీరు పైసలు వద్దు. ఫార్మాసిటీ భూమి పోయినాం సార్. మేము ఇట్లాంటి పొలం ఇక్కడ చూడండి సార్. ఒకసారి కేసీఆర్ గారు మక్క చేనులు చూడండి, చిక్కుడు చెట్లు చూడండి, పత్తి చేనులు చూడండి, ఇంకోటి ఇక్కడ మాకు వరి చేనులు చూడండి. ఎట్లా ఉంది? ఎకరానికి 70 క్వింటాల్ మక్కలు అవుతాయి. ఎస్వాడి పొలాలు ఇక్కడ చూడండి. ఒక్క గుంటన పడవ ఉంది మా ఏరియాలో. ఒక్క గుంట భూమి కూడా పడవ లేకుండా ఉంది ఇక్కడ మా ఏరియాలో. మేము ఎస్టీలం. మా తాత ముత్తాత సంది మేము పొలం చేసుకుంటా పోతే ఇప్పుడు నీకు రాగానే ప్రభుత్వం రాగానే భూములు గుంజుకునేనంటావా నువ్వు? చెప్పండి, మీ న్యాయమేనా ఇది? ఏ ప్రభుత్వం ఇట్లా గుంజుకుర్రా? భూములు ఎక్కడ ల్యాండ్ ఇట్లా గుంజుకున్నారా? చూడు మా పొలాలు ఎట్లా. ఒకసారి మీ ఆర్డీఓని మీ ఎంఆర్ఓ గారిని తోలిని వచ్చి తిరిగి మా పొలాలు మొత్తం చూడు. ఒక్క గుంట పడా ఉంటే మీ భూమి గుంజుకోరు మా కాడ. మా పొలాలు ఎస్టీ వాళ్ళ పొలాలే కానీ మా పొలాలు ఎక్కడ ఒక గుంట పడా ఉంటే మేము యథార్థంగా ఇస్తాం. నీవు వచ్చి ఇచ్చేటోళ్ళు ఎవరో వాళ్ళ తానం వచ్చి తీసుకోండి, కానీ అందరు ఏనోళ్ళ ఇచ్చేటోళ్ళు అందరికి గుంజుకుంటాడు. ఇది ఏం న్యాయం? ఇది లోకం మీద ఎక్కడ ఉందా పద్ధతి ఇది? చూడు, ఒక్క ఎకరానికి 70 క్వింటాలు వస్తాయి మా రేగళ్ళు. వరి వేస్తే వరి ఎకరానికి 4-5 పుట్లు వస్తుంది. ఇప్పుడు నాకు తెలివి వచ్చా 60-70 సంవత్సరాలు. నాకు 70 సంవత్సరాల నుంచి ఇక్కడ పంటలేను. ఎకరానికి ఎంత 1000 ఇక్కడ నుంచి ఆంధ్ర కూడా మేము కూరగాయలు పండించుకొని వెళ్తాం. మేము పత్తులు ఒకరొకరు ఎకరానికి 20 క్వింటాల దాకా పత్తులు వస్తాయి, పంట పండుతుంది. ఇదేనా మీ తరిక? భూములు గుంజుకుంటాం. మేము ఎక్కడ పోవాలి? ఆ నీళ్ళ ట్యాంకీలో కొంచెం విషయం పోసి చంపినాక ఫిరి చూసుకో ల్యాండ్లు మొత్తం అవి. నీళ్ళ ట్యాంకీలో వెంట్రులు పోసి నైట్ మీ ఆడియోను మీ మంచిలో ఎక్కించినట్టు కానీ పంపుండి ఏరియా మొత్తం చంపేసేయమను. తర్వాత నీకు ఓకేనా లాక్కో, హైదరాబాద్ లాక్కో. అక్కడ లేదా ల్యాండ్ మీకు మా కాండ రైతుల కాండ ఉందా పొలాలు? ఇది తరికనా మీది? నా ఇంతకన్నా ముందు మా నాయన సంపాదించి అసల్మెంట్ ల్యాండ్ గుంజుకుంటూ 10 ఎకరాలు ఉంటే 4 ఎకరాలకి ఇచ్చి ఇంకా 5 ఎకరాలు 6 ఎకరాల ల్యాండ్ పైసలు రానేలే. ఇంకా అది ఇక పట్టా భూమి కూడా నేను 10 ఎకరాల రెక్కలతోటి ఆ రోజు పట్టా భూమి తీసుకున్నాను. ఆ రోజు తీసుకున్నా కానీ ఇంకా మేము ఎక్కడైనా వెళ్ళినా భూమి ఎక్కడ పోయినా 2 కోట్లు 3 కోట్లకి ఎకరం అమ్మితే మా తానే నువ్వు 13-12 అంటే ఇది ఏంది న్యాయం? ఇది ఏం లెక్క? ఇది కంపెనీలు పెడితే వ్యవసాయాలు పడతాయా? మంది తింటారేంది? నీళ్ళు ఎక్కడ తాగుతారు? ఉంటారు ఎక్కడ ఈ లోకం? ఇది ఏంది కథ? ఎక్కడ అర్థమైతేలే మాకు. ఇలా వారం 10 రోజులు మాకు కడుపులో అన్నం లేకుండా బతున్నాం మేము. ఒక్కొక్క బోర్లు మా ఆపకుండా 10 ఎకరాలు పొలాలు పాడుతున్నాయి, మంచి పొలాలు. ఒక్క రాయి రంపలేదు ఇక్కడ. చూస్తే మా పొలాలు ఒక్క రాయి అంటే గుంటక పలుగు కొడతామంటే రాయి దొరక గొడ్డలతో గుంటక పలుగు కొట్టుకుంటున్నాం. అట్లాంటి పొలాలు మేము ఇచ్చి ఎక్కడ పోవాలి? ఎక్కడ తోలుతామంటారు మీరు? చెప్పండి, మీరే చెప్పండి. ఇది న్యాయమా? ఇది పద్ధతి? ఇది ఏంది? ఎక్కడ దుర్మార్గం? ఇంత ప్రభుత్వం వచ్చినా కానీ ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ చూసుకుంటూ వచ్చినా ఇట్లా భూములు ల్యాండ్ ఎక్కడ గుంజుకున్నారా? ఇది ఏంది పద్ధతి? ఇది న్యాయమేనా? అన్యాయమా? ఇంత తిరగడమా?
ఈ ఫార్మర్ సిటీ పెట్టి ఎవరిని చంపుతామని తెస్తున్నావు? ఇది ఏంది కథ? ఇది ఎక్కడ అర్థమైతే లేదు. నీ ఇష్టం పైగా సార్ ఉన్నవాడిని మంత్రి ఉన్నవని ఇప్పటి నుంచి ఫార్మర్ సిటీ మాకు పేపర్లు కానీ నోటీసులు కానీ ఏమైనా వచ్చినా కానీ రైతులు ఎవరైనా ఇషం దాగి చచ్చినా కానీ నీ బాధ్యతనే ఇప్పుడు సంది. ఇది మా తప్పకుండా మేము చెప్తున్నాం రైతులం. ఇది మాత్రం ఫార్మర్ సిటీ వద్దు, ఏ సిటీ వద్దు, నీ పైసలు వద్దు, ఏది వద్దు మాకు. మేము ఇక్కడ జోలి అనేది మళ్ళీ నోటీసులో కానీ ఏమైనా పేపర్లో కానీ ఏమైనా పంపినా కానీ గొడ్డలతో నరికైనా చంపుతాం మేము ప్రాణాలు మొత్తం పోయినా సరే. కానీ మేము మాకు భూమి ఇచ్చేది లేదు, నీ పైసలు మాకు ఇచ్చేది లేదు. అది లెక్క. చూడు మక్క చేనులు చూసుకో ఇక్కడ ఎట్లా ఉన్నాయి. మీ ఆడియోలు మీ ఎంఆర్ఓ కానీ వచ్చి తిరిగి చూడు మనం ఒకసారి మా పొలాలు మొత్తం తిరిగి చూడు మనం. కురిమిద్ద ల్యాండ్ ఎట్లా మంచి పొలాలు, టమాటా ఎట్లా పండుతాయి, మిర్చి, చిక్కుడు, పత్తి, టమాటా, వరి, ప్రత్యేక కూరగాయలు మాకు మొత్తం ఉన్న సౌకర్యం మంచి తరి పొలాలు. ఏడాది మెట్టలు ఉంటే ఇట్లా మక్కలు వేసుకోవడం చూడు, మక్కలు ఎట్లా ఉన్నాయి. సంవత్సరానికి 3 పంటలు పండే పొలాలు నువ్వు కొనుక్కుంటానంటే ఇది ఏంది న్యాయం? ఇది లెక్కన? ఇదే మిరంగాంపేటలో 1.5 ఇదే కందుకూరు మండలం వాళ్ళ గెట్టు మా గెట్టు ఒకటే. వాళ్ళ ఎద్దు మా దాంట్లో దొరుకుతుంది, మా ఎద్దు వాళ్ళ దాంట్లో పోతే అది 1 2 కోట్లకు అయిపోతే నువ్వేమో గిదా లెక్క? ఇదే నా తరికా? నమస్కారములు. నా పేరు శ్రీకాంత్, దినావత్ శ్రీకాంత్. నేను 2017లో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. ఎంఎస్సి కూడా ఇప్పుడు నా ఉస్మానియా యూనివర్సిటీలో నా ఎంఎస్సి కూడా కంప్లీట్ అయింది. ఎంఎస్సి ఫిజిక్స్ నాది. అయితే ఒక్క విషయం సార్, మాకు 2016లో మాకు ఫార్మాసిటీ వస్తుందని చెప్పి ఆనాడు వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్లే తీసుకుంటాం మేము, జస్ట్ ఒక 5-6 వేల ఎకరాలతో మాకు సరిపోతుంది అనేసరికి మేము అందరం ఆ రోజు ఒప్పుకొని ఆ ఫార్మాసిటీ ఉన్న అంతకుముందు ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు మొత్తం ఇచ్చేసినాం సార్ మేము. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సొంతంగా మీ దగ్గర మేము పట్టా ల్యాండ్ జోలికి రాము, మీరు ఏమన్నా చేసుకోని అంటే మేము 2017లో ఎప్పుడైతే నా డిగ్రీ కంప్లీట్ అయిందో అప్పుడే వచ్చేసినాయి ఇక్కడ నా సొంతంగా ఇక మేము కోళ్ళ ఫారం పెట్టుకున్నాం. కోళ్ళ ఫారం అప్పుడు కూడా మేము మా కోఆపరేటివ్ సొసైటీ నుండి 12 లక్షల లోన్ కూడా పొందాం మేము ఆ రోజు కూడా. అయితే అదే అమౌంట్ తోటి మేము అంటే కొంత ఒక 2-3 లక్షలు మా హ్యాండ్ తోటి పెట్టుకొని మిగతా అమౌంట్ అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ తోటి మేము కోళ్ళ ఫారం కట్టుకున్నాం సార్. ఇప్పుడు దాదాపు ఒక్క బ్యాచ్కి 1,50,000 నుంచి 2 లక్షల వరకు నేను ఇవాళ సంపాదిస్తున్నాను. ఒకసారి నా స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ మాకు ఒక్క సంవత్సరానికి దాదాపు నేను 10 నుండి 12 లక్షల వరకు సంపాదిస్తున్నాం. ఇలాంటప్పుడు అంటే నేను ఎంఎస్సి చేసి కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా అంటే అవును, ఇక్కడ ఒక 8-10 మందికి నేను ఉపాధి ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చూసిరు కదా పొలాలు బయట కూడా పత్తి, టమాటా, వరి అవన్నీ చూసుకుంటే కూడా ఒక్క సంవత్సరానికి 15 లక్షల వరకు మేము ఆదాయం చేస్తున్నాము. ఇలాంటి పొలాలు నువ్వు ఇలా ఫార్మాసిటీ తీసుకుంటా అంటే అసలు ఎంత ఘోరము. ఒక్క విషయం సార్, ఇవాళ మాకు 2014లో మీరు వచ్చినప్పుడు కూడా చూసిరు ఆ రోజు. లేదు మీ దగ్గర పట్టా ల్యాండే తీసుకోను, అసలే తీసుకొని మీరు ఇచ్చినా కూడా తీసుకోను అని చెప్పారు ఆ రోజు కలెక్టర్. అవన్నీ రికార్డెడ్ ఉన్నాయి. నువ్వు ఇవాళ వచ్చి పట్టా ల్యాండ్ తీసుకుంటున్నా అంటున్నావు అంటే తీసుకొని మరి మొత్తం మీరే తీసుకోండి. ఒక్క విషయం సార్, ఇంకో విషయం నేను చెప్తున్నా. ఇవాళ మా ముచ్చర్ల నుండి మాకు మిషన్ భగీరథ వాటర్ వస్తుంది కదా, అందులో కలపండి. మాకు మరి ఏం కలుపుతారా, మందు కలుపుతారా, విషయం కలుపుతారా, ఇంకేం కలుపుతారా కలపండి. అయితే కలిపేసి ఈ ఊర్లు మొత్తం సర్వనాశనం చేసి అందరినీ చంపేసి ఫ్రీగా తీసుకోండి. అప్పుడు మీరు అంటే మీకు అడ్డం ఎవరు రారు సార్. ఒక్క విషయం, మేము అమౌంట్ మీ దగ్గర అడుగుతలేము. నువ్వు 16 కాదు, నువ్వు 50 కోట్లు ఇచ్చినా నీకు పొలం ఇచ్చే సమస్య లేదు. ఫస్ట్ ఇవాళ మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా మాకేం చేయవు సార్ మీ నోటీసులు. నేను అంటున్నాం కదా, కోర్టు మీరు ఏ కోర్టుకి వెళ్తే ఆ కోర్టుకి మేము సిద్ధం. సుప్రీంకోర్టుకి వెళ్ళినా మేము సిద్ధమే. అంటే ప్రాణాలు అడ్డు పెట్టినా పర్లేదు కానీ మేము భూములు ఇచ్చే సమస్య లేదు. ప్రాణాలు పోయినా పర్లేదు మాకు. ఇప్పుడు అంత మా ఆస్తులు పోతున్నట్టే ఇక మా ప్రాణాలు ఒక లెక్క కాదు. ఇవాళ అంతకుముందు మా అసైన్మెంట్ ఇచ్చా మేము బిచ్చగాళ్ళం. అసైన్మెంట్ భూములు ఇచ్చా బిచ్చగాళ్ళమైనాం ఆ రోజు. ఒక మా కురి మీద 57 కోట్లు వస్తే ఒక 5 కోట్ల ఆస్తి మేము నిలుచుకోలే ఆ రోజు. అంటే జనాలకు అమౌంట్ ఏం చేయాలో అర్థమవుతలేదు రైతులకు. ఆ విధంగా అట్లా అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు మళ్ళీ ల్యాండ్ తీసుకుంటాం, మేము ఎక్కడ వెళ్తాం, ఏ ఊరికి వెళ్ళి బతాము? ఎందుకు సార్ ఇలాంటివి చేస్తున్నారు? మీకంత అవసరం ఉంటే మీ సైడ్ పెట్టుకోండి. ఇది మీరు అంటారు కదా మంచి ప్రాజెక్ట్ అంటారు కదా, మీ సైడ్ వెళ్ళి పెట్టుకోండి. ఎక్కడ మీ గజ్వేల్లో పెట్టుకోండి, మీ ప్రజ్ఞాపూర్లో పెట్టుకోండి, మీ ఉన్నటువంటి సిద్దిపేటలో పెట్టుకోండి. అక్కడ పెట్టుకోండి సార్ ఇలాంటి పార్కులను. ఆ దగ్గర వద్దు. ఫార్మాసిటీ అంటేనే గబ్బు సార్. మీరు మళ్ళీ మా దగ్గర వచ్చి మేము జీరో పొల్యూషన్ అంటే మీ జీరో పొల్యూషన్ అవుతుంది ఏమవుతుంది? మేము ఎందుకు ఇవ్వాలి మా భూములు? అటు ఫార్మాసిటీ ఇంకేం పెట్టుకుంటావు? మా ఇష్టం. మా సొంత పొలాలు ఉన్నాయి అంటే మీరు ఇవాళ దాదాపు 2 సొంత మా రిజిస్ట్రేషన్ కూడా ఆపారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకుందా? అంటే ఇవాళ మాకు ఇంకేమైనా ఆపద వస్తుంది. ఇవాళ ప్రైవేట్ వాళ్ళు మా దగ్గర 1.5 కోటి అడగడానికి వస్తున్న పొలాలకు మీరు ఫార్మాసిటీలో పోతున్నాయని చెప్పి వాళ్ళని బెదిరించి అంటే వచ్చే వ్యాపారులను కూడా మా దగ్గర రానియకుండా చేస్తున్నారు సార్ మీరు. ఇదేనా మీ పద్ధతి? దీనికి కారణము ఇవాళ మేము అంటున్నాం కదా, ఏ ఒక్క రైతు
అంటే ఎప్పుడైతే భూమి వెళ్తున్నాడో ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా చనిపోతే మాత్రం దీనికి 100% మన ప్రభుత్వమే కారణం అవుతుంది. 100% ఇప్పటికీ 2-3 కూడా సూసైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక మేమే అంటే ఆపిన వారే వద్దు నాయన మీ ఇట్లాంటి చేయకండి అన్నట్టు. మొన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే కూడా ఆర్టీఓ మాకు ముందర నుంచి అంటున్నారు, అరే మీ అయ్యా జాగ్రత్త అంటే ఇప్పుడు సంపాదించిన భూమి మా భూమి కాబట్టి అది ఎవరి భూమి, అది మీ భూమేనా? తీసుకోండి, మరి మీరే తీసుకోండి, అందరినీ చంపి తీసుకోండి. ఆనాడు అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడితే 1 ఎకరా కొనొచ్చు. ఇప్పుడు కొనగలుగుతామా మేము? ఇలా ఇగో ఇంతమంది యువత ఉన్నాము, ఒక 1/2 ఎకరా కొనగలుగుతామా బయటికి వెళ్ళి? అంటే సిచ్యువేషన్ ఎట్లుంది అందరికీ తెలుసు. అదంతా చేసినాక కూడా ఇంత దౌర్జన్యంగా మా దగ్గర రావడం ఇది అన్యాయం సార్. దయచేసి చెప్తున్నా, మీ ఇట్లాంటి అంటే మీ ఫార్మా కాదు, ఈవెన్ ఒక ఐటీ కంపెనీ పెడతా అంటారు కదా, అట్లాంటి పెట్టారు. అంతకుముందు ఒక 7,500 ఎకరాలు తీసుకున్నారు అసైన్మెంట్, అందులో పెట్టుకోండి ఐటీ కంపెనీ. ఫార్మాసిటీ మాత్రం వద్దు. ఐటీ కంపెనీ పెట్టుకోండి, స్వచ్ఛందంగా మేము ఇస్తాము, కానీ ఫార్మాసిటీకి మాత్రం భూములు ఇవ్వము అంతే. సార్ మంత్రిరెడ్డి సార్ నమస్కారం. మా పొలాలు ఇచ్చే పొలాలు కావు సార్, ఇవి 3 తండాలు 100 సంవత్సరాల నుంచి తరతరాల నుంచి చేసుకొని బతుకున్న సాగు పొలాలు ఉన్నాయి. ఇచ్చేవి కావు. నువ్వు ఎన్ని 40 లక్షలు 100 లక్షలు ఇచ్చినా కానీ మేము ఈ పరిస్థితిలో ఉన్నాము. మా తండాలకు వదిలేసి మేము వేరే చోట్ల పెట్టుకో సార్ ఈ కంపెనీలను. ఎందుకంటే ఈ పేద ప్రజలు ఏ విధమైనా కానీ ఈ సాగు పొలాలు చేసి బతుకురు, వేరే చోట్ల బతకలేరు. ఇల్లు ఖచ్చితంగా ఖరాబ్ అవుతాం మేము. ఎందుకంటే ఈ పొలాలు మాకు వంశపరాల నుంచి వచ్చినాయి, మా తాత ముత్తాతల నుంచి. మాకు నీ కొలువులు వద్దు, నీ కంపెనీలు వద్దు, నీ బిల్డింగ్ వద్దు, నీ ఏది వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏది చేసినా సాగు పొలంలో మేము బతుకుతున్నాము. సీఎం గారు సార్ నీకు నమస్కరించి చెబుతున్నాము, ఈ విధంగా వేరే చోట్ల మేము బతకలేము. ఎందుకంటే పాడి పశువులను నమ్మి మేము ఇంత వ్యవసాయం చేసుకొని చిన్న పెద్దలందరూ పాలు సంవత్సరానికి రోజు కలిపి మా తండ నుంచి 1,000 లీటర్ పాలు ఎగుమతి చేస్తున్నాము. ఇటు నుంచి హైదరాబాద్కు కూరగాయలు కానీ పాలు కానీ ఎకరాకు దాదాపు వరి చేను 80 బస్తాలు దాకా పండిస్తున్నాము. ఎందుకంటే ఇంతకు మంచి మాకు ఏ కొలువు వద్దు, ఈ కొలువే చాలు మాకు. ఇతడి నుంచి నీకు నమస్కారము. ఎమ్మెల్యే గారు మా దారికి రాకండి, నీ వేరే చోట పెట్టుకొని ఇబ్రాహీంపట్నంలో ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టుకొని రాయి పొలం రప్ప పొలంలో పెట్టుకో, మాకు సాగు పొలంలో పెట్టకండి. నీకు నమస్కరించి చెప్తున్నాము. ఈ తరి పొలాలకు మేము భూమి అవసరం లేదు. మా ప్రాణాలు పోయినా సరే కేసీఆర్ కానీ కేసీఆర్ ఢిల్లీ కానీ మేము హక్కు ఉన్నది బతికే రైతులం. ఈ బతుకు హక్కులు కష్టం చేసి బతుకులం, కష్టం చేసి బతుకులం కానీ ఒకని దొంగతనం చేసే బతుకులు కాదు. కేసీఆర్ కావాలంటే క్వింటాల్ బియ్యం అంటే వేస్తాము, 10 క్వింటాలు ఇస్తాం. మా ఊరికి లోపల మేము ఈ హత్యారం భూమిలు ఇచ్చే 16 కోట్లు అయినా భూమి ఇవ్వలేము. మా ఏరియా ఇగో మన ఇబ్రాహీంపట్నం ఏరియాలో కూడా కొన్ని ఏరియాలో 24 భూములు 24 భూములు 1 కోటి 10 కోట్లు ఇవ్వము, 10 పాలభూమి ఇవ్వము. అట్లాంటి భూమి హెక్టోరు, అట్లాంటి పంటలు, అట్లా వర్షాలు ఉన్నాయి, అట్లా బాగా అవుతుండాలి, అట్లా భక్తులు. సార్ కేసీఆర్ సార్ గారు మీకు నమస్కరించి చెప్తున్నాము. నా పేరు ఇస్లావత్ శంకర్, మాది కుర్మిద్ద గ్రామము, మర్లగుంట తండ. మేము గిరిజనులము, లంబడోళ్ళము. మేము బీటెక్ ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేసి ఉద్యోగాలు రాక మా అమ్మ నాన్నలు మా తాతలు సంపాదించిన భూమి ఉన్నదనేసి ఏదో రైతు పని చేసుకొని వ్యవసాయం చేసుకొని బతుకుదామని మా ఊరికి వచ్చి ఇక్కడ వచ్చి మా పొలాల్లో కోళ్ళ ఫారం కట్టుకున్నాము. 15 లక్షలు లోన్ తీసుకొని మేము ఏదో మా సంపాదించిన మా అమౌంట్ తోటి ఏదో మేము ఇబ్బందులు పడి బాధలు పడి ఈ ఫామ్ కట్టుకున్నాము. దీనికి వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 వరకు మాకు ప్రాఫిట్ వస్తుంది. దీని పరంగా మాతో పాటు ఇక్కడ ఒక 8 నుంచి 9 మంది పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నాము. సంవత్సరానికి దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు మాకు ప్రాఫిట్ ఉంటుంది. మేము ఈ భూములు ఇచ్చేసి ఇలాంటి కోళ్ళ ఫారాలు ఇలాంటి మా ఏదో చేసుకొని బతుకుతూనే మా భూములు ఇచ్చేసి మీకు ఫార్మాసిటీకి ఇచ్చేసి మా బతుకులు రోడ్డు పాలవుతాయి. ముందే ఇంత చదివినాము,
ఇన్ని ఎంటెక్లు చేసినాము, పీజీలు చేసినాము కూడా మా బతుకులు రోడ్డు పాలైనాయి అనేసి ఏదో మా బతుకులు మేము బతుకుదామనేసి మా ఊరికి వస్తే ఉన్న భూమిని కూడా నువ్వు గుంజుకుంటున్నావు. అయ్యా కేసీఆర్ సార్ గారు, మాకు సిటీలో అక్కడెక్కడ బతకడానికి దారి లేక మేము ఇక్కడ ఊరికొచ్చి బతుకుతున్నామండి. మాకున్నది ఇదే, మాకు వ్యవసాయం తెలుసు, గొర్రెలు బర్రెలు అవే తెలుసండి మాకు. దీన్ని విడిచిపెట్టి ఇంకా మేము ఎక్కడ బతకలేము. మీరు చాలా చెప్తున్నారు, బంగారు తెలంగాణ ఇస్తా, అది ఇస్తా, చేస్తా, ఇంటింటికి జాబులు, తొక్క తోలు అని చెప్పి ఏం చేయలేదు మాకు. మీరు ఫార్మసిటీ పెట్టినా కానీ కూడా మేము బయటికి వెళ్ళి బతకలేము. మాకు వచ్చిన వ్యవసాయం ఏదో మేము ఇక్కడే చేసుకొని బతుకుతామని అంటున్నాం. 7,70,000 అని చెప్పేసి మా అసైన్మెంట్ భూములన్నీ గుంజుకున్నారు. అంటే ఆనాడు కూడా మేము దళితులమే, ఉన్న పొలాలు సరే అసైన్మెంట్ అని చెప్పి ఆ రోజు వాళ్ళు గుంజుకున్నారు. ఆ ఒక్క ఎకరా ఇప్పుడు ఆయన 1,50,00,000కి, అంటే మా ప్రభుత్వం మా దగ్గర తీసుకుంది 7,70,000 ఎకరా, ఆయన 1,50,00,000కు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నాడు. ఇదే నా ఫార్మాసిటీ అని చెప్పేసి ఆయన 7,00,000 8,00,000 మా దగ్గర తీసుకొని 1,50,00,000 మన అమెజాన్లో 24 ఎకరాలు అమ్మారు. అది అందరికీ తెలుసు. అది కానీ ఏ మీడియా వాళ్ళు మా దగ్గర వచ్చి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఎవరు మనం సహకరిస్తలేరు. దయచేసి అందరికి అంటున్నాము, ఇది కేసీఆర్ ఇంట్లో చేరేంత వరకు ఒకవేళ ఈ భూములు పోతే మాత్రం మా ప్రాణాలు అన్నీ పోతాయి. ఇప్పటివరకు మనం చూసినటువంటి పబ్లిక్ టాక్లో మా భూమి సెంటు కూడా ఇవ్వము, మేము ఇక్కడికి వచ్చినట్టయితే డబ్బుల కోసం కాదు, డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి, వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వటం కాదు, మేమే వారికి ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళ పింఛను మాకు వద్దు, మరి రైతు బంధు కూడా మాకేమొద్దు, మేము స్వతహాగా బతుకుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పాడి పంటలు చూస్తే ఈ భూమిని మరి ఔషధ నగర్కి ఇస్తేందుకు కుదురుతుందా? ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. అసెంబ్లీలో మాట్లాడటం కాదు, ఆన్సైన్ బోర్డు తీసుకున్నంత మాత్రంలో పట్టభూములు ఇవ్వడం కాదు అని ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాక్ చేశారు. చూస్తున్న విత్ న్యూస్. మరి ఔషధ నగరి ప్రభుత్వం ముందుకెళ్తుందా? మరి ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి పోరాటం ఫలిస్తుందా? వేచి చూద్దాం.